the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 25th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ ఆసియాన్ సమ్మిట్. ఆసియాన్ సదస్సు 47th ఆసియాన్ సమ్మిట్ 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశము. ఈ 47th ఆసియాన్ సమ్మిట్ ఈ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి అంటే రేపు స్టార్ట్ అవబోతా ఉంది. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 28 వరకు 3 రోజుల పాటు మలేషియాలోని కౌలాలంపూర్లో జరగబోతా ఉంది. మలేషియా కంట్రీలోని కౌలాలంపూర్లో జరగబోతా ఉంది. ఈ 47వ ఆసియాన్ సదస్సుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా అటెండ్ కాబోతా ఉన్నారట. అంటే వర్చువల్గా అంటే డిజిటల్ మీడియంలో అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అటెండ్ కాబోతా ఉన్నారు. డైరెక్ట్గా అటెండ్ అవ్వడం లేదు. మనం ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఈ ఆసియాన్ సమ్మిట్కి సంబంధించి, అలానే ఈ సమ్మిట్కి 2025 సమ్మిట్కి ఇండియా తరపున ఎవరు అటెండ్ అవుతా ఉన్నారు. ఇండియా తరపున ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు, విదేశాంగ మంత్రి జైశంకర్ గారు అటెండ్ అవుతా ఉన్నారు. మరి ఇక ఆసియాన్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ ఆసియాన్ గురించి తెలుసుకోవాలి. ఆసియాన్ అంటే ఒక కూటమి. మనకి ఏ విధంగా అయితే సార్క్, బ్రిక్స్, బిమ్స్టెక్ అలా ఉన్నాయో ఇది కూడా ఒక కూటమి, ఒక ఆర్గనైజేషన్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఇందులో వివిధ దేశాలు ఉంటాయి. ఏషియాన్ అంటే అబ్రివేషన్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు ఉన్నాయి కదా, మ్యాన్మారు, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం, అటువంటి దేశాలు ఇందులో ఉంటాయి. ఈ ఆసియాన్లో 10 మెంబర్స్ ఉంటారు, అంటే 10 కంట్రీస్ ఉంటాయి. ఇందులో ఇండియా మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇండియా మెంబర్ కాదు. మరి ఇండియా మెంబర్ కాకపోయినా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎందుకు ఆహ్వానం పలికారు అంటే ఇండియా ఆసియాన్ సమ్మిట్స్ కూడా జరుగుతాయి. ఆసియాన్ సమ్మిట్తో పాటు ఆసియాను ఇండియా సదస్సులు, ఈ ఆసియాన్ దేశాలతో ఇండియా రిలేషన్స్ను మెరుగుపరచుకోవడం కోసం ఒక డైలాగ్, ఒక చర్చలు కూడా కొనసాగుతాయి అన్నమాట. ఇక ఇప్పుడు ఆసియాన్ విషయానికి వస్తే ఇది ఎప్పుడు ఏర్పాటైందో మనం తెలుసుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు ఏర్పాటైంది, దాని హెడ్ క్వార్టర్స్, అలానే అది ఏ డిక్లరేషన్, ఏ చార్టర్ ద్వారా ఏర్పాటైంది, ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, అటువంటివి తెలుసుకుంటే సరిపోతుంది. ఆసియాన్ 8th ఆగస్ట్ 1967లో ఏర్పాటైంది. 8th ఆగస్ట్ 1967, 8th ఆగస్ట్ 1967లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ జకార్తా, ఇండోనేషియా. దీని ప్రధాన కార్యాలయము జకార్తా, ఇండోనేషియా కంట్రీ. మరి ఇది 1967లో ఏర్పాటైందని తెలుసుకున్నాం. 1967లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో దీన్ని ఏర్పాటు చేశారు. థాయిలాండ్ కంట్రీలోని బ్యాంకాక్ సిటీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే దీన్నే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది అని చెప్తారు. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైన ఆర్గనైజేషన్ ఏది అంటే ఆసియాన్. సో ఇప్పుడు 47th ఆసియాన్ సమ్మిట్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరగబోతా ఉంది. మరి ఈ సంవత్సరం థీమ్ విషయానికి వస్తే థీమ్ వచ్చేసి మనకి థీమ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇటువంటి ఇంపార్టెంట్ సమ్మిట్స్ వార్తల్లో ఉన్నప్పుడు థీమ్ వచ్చేసి ఇన్క్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. ఇన్క్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. ఇన్క్లూజివిటీ అంటే తెలుగులో సమ్మిళితము అంటారు కదా, అందరినీ కలుపుకొని పోవడము. సస్టైనబిలిటీ అంటే సుస్థిరత్వము. సమ్మిళిత్వము మరియు సుస్థిరత్వము అని చెప్పవచ్చు థీము. సో ఇది ఆసియాన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఇంకా దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ఈయనకి వీలు పడటం లేదని చెప్పేసి చెప్పారు. బట్ ప్రతిపక్షాలు అయితే, ముఖ్యంగా కాంగ్రెస్, ఈ ప్రతిపక్షాలు అక్కడికి డొనాల్డ్ ట్రంప్ కూడా అటెండ్ అవుతా ఉన్నాడు ఈ ఆసియాన్ సమ్మిట్. ఈ ఆసియాన్ సమ్మిట్కి డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్, ఆయన కూడా హాజరవుతా ఉన్నారు. సో ఒక విధంగా ఆయన్ని ఫేస్ చేయడం ఇష్టం లేక ఈయన వెళ్ళటం లేదు అన్నట్టుగా అంటూ ఉన్నారు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాకి యుఎస్ఏకి వాణిజ్య చర్చలు కూడా మొదలయ్యాయి. ఇండియాకి యుఎస్ఏకి మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవాలి అని చెప్పేసి వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇండియా పైన అమెరికా టారిఫ్స్ 50% విధించింది కదా, భారతదేశం పైన సుంకాలు 50% అమెరికా విధించింది. ఒకవేళ ఈ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం కనుక ఇండియాకి అమెరికాకి మధ్య కుదిరినట్టయితే ఆ టారిఫ్స్ అనేవి సుమారుగా చాలా తగ్గుతాయట.
ఒక 15-17%కి వస్తాయట ఆ సుంకాలు తగ్గుతాయి. ఇక ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికా రష్యాకు చెందిన 2 మేజర్ ఆయిల్ కంపెనీలపైన కూడా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, ఒకవేళ ఏ దేశమైనా ఆయిల్ కొంటే ఆంక్షలు విధిస్తామన్నట్టుగా. ముఖ్యంగా రష్యాకు చెందిన 2 ఆయిల్ కంపెనీలు, పెద్ద ఆయిల్ కంపెనీలపైన అమెరికా ఆంక్షలు కూడా విధించింది. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ని వీళ్ళు ఆపటం లేదు రష్యా అని చెప్పేసి. సో ఇది మనకి 47th ఏషియాన్ సమ్మిట్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏషియాన్లో మెంబర్ కంట్రీస్ ఏ ఉన్నాయి. మెంబర్ కంట్రీస్ ఇందాక చెప్పుకున్నట్టు 10 ఉంటాయి. ఆ 10 దేశాలు ఏవో మనం ఒకసారి తెలుసుకోవాలి. అవి మనకి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న కంట్రీస్ మ్యాన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం, మలేసియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, సింగపూర్, ఇండోనేషియా. ఈ 10 కంట్రీలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 47th ఏషియాన్ సమ్మిట్ సంబంధించి. వన్స్ ఈ సమ్మిట్ మొదలయ్యి ముగిసిన తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ ఒప్పందాలు, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారని చెప్పేసి మనము ఫర్దర్ క్లాసెస్లో అప్డేట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. భారతదేశము మరియు ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇండియా భూటాన్ రిలేషన్స్. భూటాన్ మన నైబరింగ్ కంట్రీ. ఆ భూటాన్తో మనము సరిహద్దుని సుమారుగా 699 కిలోమీటర్స్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాం. భూటాన్తో మనము 699 కిలోమీటర్స్ సరిహద్దుని పంచుకుంటా ఉన్నాం. ఈ సరిహద్దుకు సంబంధించి ముఖ్యంగా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఏమైతే ఉంటాయో, సరిహద్దు వివాదాలని, బార్డర్ సెక్యూరిటీని, ఈ సరిహద్దు భద్రతను బలోపేతం చేసుకోవడం కోసం టు స్ట్రెంగ్థెన్ ద బార్డర్ సెక్యూరిటీ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్, బార్డర్ సెక్యూరిటీ టాక్స్ ముగిశాయి. భూటాన్ క్యాపిటల్ అయిన, భూటాన్ దేశ రాజధాని అయిన థింపూలో 14th బార్డర్ సెక్యూరిటీ టాక్స్ ముగిశాయి. 14వ సరిహద్దు భద్రతా చర్చలు ఎక్కడ జరిగాయి అంటే థింపూ, భూటాన్. మరి ఇది 14th. అప్పుడెప్పుడో చివరిసారిగా 2019లో ఇరు దేశాల మధ్య బార్డర్ టాక్స్ జరిగాయట, సరిహద్దు చర్చలు. ఇప్పుడు మళ్ళీ 14వ చర్చలు జరిగాయి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరిగాయి. ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే భూటాన్తో మనము 699 కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం కదా. అత్యధికంగా బంగ్లాదేశ్తో 4096.7 కిలోమీటర్, 4096.7 కిలోమీటర్ల మేర మనం అత్యధికంగా బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటా ఉన్నాం బార్డర్. వీఆర్ షేరింగ్ హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. మరి భూటాన్తో 699 కిలోమీటర్స్ అయినప్పుడు మనకి ఏ స్టేట్స్ భూటాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాయో మనకి తప్పకుండా తెలియాలి. ఒకటి వచ్చేసి సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం, ఇక్కడ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతం ఇక్కడ ఉంటుంది కదా, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటా ఉన్నాయి. ఇక ఇండియాకి, భూటాన్కి, చైనాకి ఒక ట్రై జంక్షన్ పాయింట్ ఉంటుంది. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి, చైనాకి, భూటాన్కి మధ్య ఒక ట్రై జంక్షన్ పాయింట్ డోక్లామ్. అంటే అది 3 దేశాలకి ఒక సరిహద్దులాగా ఉంటుంది అనమాట డోక్లామ్. ఈ డోక్లామ్ వివాదమే కదా ఇండియాకి, చైనాకి బార్డర్ డిస్ప్యూట్. దేనికి సంబంధించి మెయిన్గా అంటే ఈ డోక్లామ్ ప్రాంతము, ముఖ్యంగా సిక్కింకు దగ్గరగా ఉన్న చుంబీ వ్యాలీ ప్రాంతంలో ఈ డోక్లామ్ ఉంటుంది. సో డోక్లామ్ అంటే మనకి గుర్తు రావాల్సినది ఇండియా, చైనాకి ఒక బార్డర్ డిస్ప్యూట్. ఇది ఇండియా భూటాన్ రిలేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక టాపిక్. తదుపరి సిజేఐని సిఫార్సు చేయమని సిజేఐని కోరిన కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంటు, యూనియన్ గవర్నమెంటు ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని నెక్స్ట్ సిజేఐగా మీరు ఎవరిని నియమిస్తారు రికమెండ్ చేయమని చెప్పేసి, సిఫార్సు చేయమని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ అడిగింది. సో ఈ కాంటెస్ట్లో మనం తెలుసుకోవాల్సింది సిజేఐ ఎన్నిక ప్రక్రియ. అసలు సిజేఐ ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జనరల్గా సిజేఐని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. కేంద్ర ప్రభుత్వం యొక్క రికమెండేషన్స్ మేరకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సిజేఐనైనా, సుప్రీంకోర్టు జడ్జెస్నైనా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మరి ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద యూనియన్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మరి అయితే యూనియన్ గవర్నమెంట్ దానికంటే ముందు సిజేఐ ఎన్నిక ప్రక్రియలో భాగంగా సిజేఐస్
ఫర్దర్ సీజీఐ ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే ప్రస్తుతం సీజీఐగా పనిచేస్తూ ఉంటారో ప్రజెంట్ సీజీఐని తనని అడుగుతారు, మీరు తదుపరి సీజీఐగా ఎవరిని సిఫారసు చేస్తారు, ఎవరిని రికమెండ్ చేస్తారని చెప్పేసి. యూనియన్ గవర్నమెంటు కరెంట్ సీజీఐ అంటే ప్రస్తుత సీజీఐ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు కదా, ఆయన సలహా ఆయన అడిగిన తర్వాత ఆయన ఏం చేస్తారు అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరు ఉంటారో, అంటే తన తర్వాత ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అత్యంత సీనియర్ జడ్జ్ ఎవరు ఉంటారో అతని పేరుని సిఫారసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అడిగింది కదా, నెక్స్ట్ ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జ్ అత్యంత సీనియర్ అయిన జడ్జి వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారట. జస్టిస్ సూర్యకాంత్ గారు. మరి జస్టిస్ సూర్యకాంత్ గారి పేరును ఈయన సిఫారసు చేస్తే యూనియన్ గవర్నమెంటు ఈ ప్రపోజల్ని ప్రెసిడెంట్కి పంపిస్తుంది. ప్రెసిడెంట్ దానికి ఆమోదం తెలిపి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది జనరల్గా ప్రస్తుతం ఉన్న బిఆర్ గవాయ్ గారి పదవీ కాలము టెన్యూరు నవంబర్ 24తో ముగుస్తుంది. 1 మంత్లో ముగియబోతా ఉంది. జనరల్గా ఈయన ప్రస్తుతం ఎవరైతే సీజీఐగా ఉంటారో వాళ్ళ పదవి ముగియడానికి 1 నెల ముందు నుంచే ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక 1 మంత్ ముందే ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఇది జస్ట్ ఒక కన్వెన్షన్, సాంప్రదాయబద్ధంగా ఫాలో అవుతా ఉన్నారు అంతే, ఇక్కడ రాజ్యాంగంలో ఇలా లేదు. మరి అన్నీ కనుక ఈయన రికమెండ్ చేసి గవర్నమెంట్ ఒప్పుకుంటే ఇక జస్టిస్ సూర్యకాంత్ గారు 53rd సీజీఐగా ఎన్నికవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 53rd సీజీఐ. ప్రస్తుతం బిఆర్ గవాయ్ గారు 52nd సీజీఐ, 52వ సీజీఐ. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీనియర్ మోస్ట్ జడ్జినే ఎన్నిక చేస్తారా, అలా ఏమైనా రాజ్యాంగంలో ఉందా? తదుపరి సీజీఐగా మోస్ట్ సీనియర్ జడ్జినే అపాయింట్ చేయాలి అన్న రూల్ ఏమన్నా ఉందంటే రాజ్యాంగంలో అలా ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఇది ఒక సాంప్రదాయబద్ధంగా ఒక కన్వెన్షనల్గా ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఈ కండిషన్ని, ఈ యొక్క సంప్రదాయాన్ని గతంలో 3 సార్లు వైలేట్ చేశారు, గతంలో 3 సార్లు ఉల్లంఘించారు. జనరల్గా మనం ఫాలో అవుతా ఉన్న సంప్రదాయం ప్రకారం అయితే అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జినే సీజీఐగా సెలెక్ట్ చేయాలి. కానీ తొలిసారిగా 1964లో జస్టిస్ గజేంద్ర గద్కర్ అనే ఆయన్ని సీజీఐగా అప్పుడు ఎన్నిక చేశారు. అప్పుడు జస్టిస్ గజేంద్ర గద్కర్ గారి కంటే సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల చేత ఈయన సీనియర్, అత్యంత సీనియర్ కాకపోయినప్పటికీ ఈయన సీజీఐగా అప్పుడు చేశారు. ఆ తర్వాత అగైన్ 1973లో మళ్ళీ రెండవసారి ఈ సీనియారిటీ అనే నిబంధనను, ఈ సీనియారిటీ అనే క్రైటీరియాను తుంగలో దొక్కారు. సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టి అప్పుడు జస్టిస్ ఏఎన్ రే అనే ఆయన్ని సీజీఐగా సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అగైన్ 1977లో జస్టిస్ ఎంహెచ్ బెగ్ అనే అతన్ని అగైన్ అప్పుడు అతను అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జి కాకపోయినప్పటికీ అతన్ని సీజీఐగా సెలెక్ట్ చేశారు. ఇవి రెండు కూడా ఇందిరాగాంధీ టైంలో జరిగింది. 1973-1977లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ సీనియారిటీ నిబంధనను తుంగలో దొక్కడం జరిగింది. అంటే మనకి ఎందుకు ఈ పాయింట్లు ముఖ్యం అంటే ఒకవేళ రేపొద్దున పాలిటీ స్టేట్మెంట్లలో అడిగినప్పుడు పాలిటీలో ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. మొన్న ఏపీ గ్రూప్ 2 చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీలో మెయిన్స్లో డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అడిగారు. ఈ పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, డేట్ ఇచ్చాడు. సో మనకి ఫ్యాక్ట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి గ్రూప్స్, ఈ చిన్న విఆర్ఓ అటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు 3 సార్లు అత్యంత సీనియర్ కాని జడ్జిల్ని సీజీఐగా నియమించడం జరిగింది. వాళ్ళ పేర్లు ఎవరు అంటే 1964లో జస్టిస్ గజేంద్ర గద్కర్, 1973లో జస్టిస్ ఏఎన్ రే, 1977లో జస్టిస్ ఎంహెచ్ బెగ్. ఇది సీజీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టు ప్రారంభం. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టు ప్రారంభమైందట. ఇక్కడ క్లౌడ్ సీడింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్, కృత్రిమ వర్షాన్ని కురిపించే ఒక ప్రాజెక్ట్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది వెరీ పూర్కి వెళ్ళిపోయింది, చాలా అధ్వాన్నంగా తయారైంది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో ఢిల్లీ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధాని ఢిల్లీ,
మరి అలాంటప్పుడు ఢిల్లీలో ఎప్పుడైతే ఈ క్లైమేట్ చేంజ్ పెరిగిపోయినప్పుడు వర్షాలు కూడా కురవవు. సో రెయిన్స్ కురవనప్పుడు అక్కడ పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోతుంది కదా. సో ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ రెయిన్, కృత్రిమ వర్షాన్ని కురిపించాలి అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ సహకారంతో విత్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేశారు ఢిల్లీలో ఈ ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఇది జూలైలోనే ఇది లాంచ్ చేయాల్సిన ప్రాజెక్టు, బట్ డిలే అవ్వకుండా వచ్చింది, ఆలస్యం అవుతూ వచ్చింది. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఫ్యాక్ట్ అంటే ఎవరి సహకారంతో ఐఐటి కాన్పూర్ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టు. మరి ఇక్కడ మనము అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ మీన్ బై క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఈ క్లౌడ్ సీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్. ఈ క్లౌడ్ సీడింగ్లో భాగంగా కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఎటువంటి కెమికల్స్, ఎటువంటి రసాయనాలు వాడతారు, వాట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ విల్ బి యూజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ అనేది మనకి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇమేజ్లో ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్లైట్ల ద్వారా, ఈ ఫైటర్ జెట్స్ లేదంటే విమానాల ద్వారా ఈ అట్మాస్ఫియర్లో కెమికల్స్ని కురిపించడం జరుగుతుంది, కొన్ని రకాల రసాయనాలని. ఆ రసాయనాలు ఎప్పుడైతే ఇట్లా ఫ్లైట్ల ద్వారా కురిపించినప్పుడు ఆ రసాయనాల చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కండెన్స్ అవుతాయి, ఈ నీటి బిందువులన్నీ కూడా ఘనీభవించి అప్పుడు వర్షం కురుస్తుంది అనమాట. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమికల్స్ ఏందో ఐడియా ఉండాలి. కెమికల్స్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్, అగైన్ మరొక కెమికల్ వచ్చేసి పొటాషియం అయోడైడ్, మరొక కెమికల్ వచ్చేసి డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్నే డ్రై ఐస్ అంటారు. 3 రకాల కెమికల్స్ని వాడతారు, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్, దీన్నే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు. వీటితో పాటు మిగతా కొన్ని డిఫరెంట్ సాల్ట్స్ని కూడా యూస్ చేస్తారు. బట్ మనకి ఇది ఇంపార్టెంట్, ఎందుకు చెప్తున్నా అంటే మొన్న యూపీఎస్సి 2025 ప్రిలిమ్స్ పేపర్ చూస్తే ఈ అడిగాడు, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ కూడా చేసుకున్నాం. సో ఈ కెమికల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టు ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలో ప్రారంభించారు. ఇది వన్స్ సక్సెస్ అయితే మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా దీన్ని నిర్వహించబోతా ఉన్నారట. నెక్స్ట్ వన్ 17th రోజ్గర్ మేళా, 17వ రోజ్గర్ మేళా 2025. ఈ 17వ రోజ్గర్ మేళాని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది నిన్న. ఇదొక జాబ్ ఫెయిర్, అంటే జాబ్ మేళా అని చెప్పవచ్చు, యాన్యువల్ జాబ్ ఫెయిర్, ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక జాబ్ మేళా. ఈ జాబ్ మేళాలో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో జాబులు పొంది ఉంటారో, కొత్తగా రిక్రూట్ అవుతారో, ఎవరైతే కొత్తగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్, గ్రూప్ ఏ, గ్రూప్ బి అటువంటి జాబ్స్లలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో, జాబ్స్ ఎవరైతే వచ్చి ఉంటాయో వాళ్లకు ఈ రోజ్గర్ మేళాలో భాగంగా అపాయింట్మెంట్ లెటర్స్ని ఇవ్వడం జరుగుతుంది. నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 17th రోజ్గర్ మేళా 2025లో భాగంగా సుమారుగా 51,000కు పైగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. 51,000కు పైగా అపాయింట్మెంట్ లెటర్లు కొత్తగా ఉద్యోగాల్లోకి చేరుతా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో ఎవరైతే ఉద్యోగాలు పొందుతారో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఉద్యోగాల కోసము చాలా ఇనిషియేటివ్స్ కూడా తీసుకుని వచ్చింది. ఇటీవలనే పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ చేసింది. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ముఖ్య ఉద్దేశము 3.5 crore యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, 3.5 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్గా పెట్టుకునింది. అలానే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ను కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో లాంచ్ చేసింది, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏం వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఈ పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు రోజ్గర్ మేళా ద్వారా ఇన్ని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెంబర్ 17th రోజ్గర్ మేళా. మరి ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 2022 అక్టోబర్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు ఈ రోజ్గర్ మేళా అనే ఒక ప్రోగ్రామ్ని. 2022 అక్టోబర్. ఇప్పటి వరకు గత కొన్ని ఏళ్లలో ఈ రోజ్గర్ మేళా ద్వారా సుమారుగా 11 lakh పైగా 11 లక్షలకు పైగా అపాయింట్మెంట్ లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న అపాయింట్మెంట్ లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది, నాగరిక్ దేవోభవ,
నాగరిక్ దేవోభవ అన్నాడు. సిటిజన్ ఈజ్ డివైన్ అంటే ఎవరైతే మీరు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారో ఈ పౌరుడే దేవుడిగా భావించండి, వాళ్ళకి సర్వీస్ మంచిగా అందించండి, అవినీతి చేయకోకుండా అని చెప్పేసి నాగరిక్ దేవోభవ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కరప్షన్ అనేది ఎక్కువైపోతుంది. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే కర్ణాటక కేడర్కు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎథిక్స్ బుక్ రాశాడు. ఆయన ఎథిక్స్ బుక్ రాసిన ఆయన పైన కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ కరప్షన్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. సో నాగరిక్ దేవోభవ ఇటువంటి స్లోగన్స్ని మనము యూపీఎస్సి కేస్ స్టడీస్లో రాయొచ్చు, గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లలో కేస్ స్టడీస్గా యూజ్ చేయవచ్చు. ఇటువంటి స్లోగన్స్ని ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ చెప్పిన స్లోగన్స్ని కనుక యూజ్ చేసినట్టయితే మార్క్స్ ఎక్కువగా పడడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి. సో ఇది మనకి 17th రోజ్గార్ మేళా 2025 హైలైట్స్. నెక్స్ట్ వన్ భారత్ ట్యాక్సీ. ఈ భారత్ ట్యాక్సీని నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతా ఉందట యూనియన్ గవర్నమెంట్. అసలు ఈ భారత్ ట్యాక్సీ అంటే ఏంటి? పేర్లోనే ఉంది ట్యాక్సీ. ఇది క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్. ఇండియాలో ప్రస్తుతం ఓలా, ఉబెర్ లాంటి ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్స్ ఉన్నారు. ఇండియాలో ఓలా, ఉబెర్ లాంటి ప్రైవేటు క్యాబ్ సంస్థలు ఉన్నాయి. దీనివల్ల ముఖ్యంగా సొంత వాహనాలు కలిగిన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళకు వచ్చే ఆదాయంలో సుమారుగా 25% ఈ ఉబెరు, ఓలా సంస్థలకి వాళ్ళు పే చేస్తూ ఉన్నారట. 25% కమిషన్ పే చేయడం వల్ల మాకు ఇన్కమ్ ఏం మిగలటం లేదు, మాకు ఆదాయం పెద్దగా మిగలటం లేదు అని చెప్పేసి వీళ్ళు చాలా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే క్యాబ్ డ్రైవర్సు. సో వీళ్ళ కోసం ముఖ్యంగా సొంత వాహనాలు ఎవరికైతే ఓన్ వెహికల్స్ ఉంటాయో ఆ ఓన్ వెహికల్స్ ఉన్న డ్రైవర్స్ని వాళ్ళకి అడిషనల్గా ఇన్కమ్ కల్పించాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి కోఆపరేషన్ మినిస్ట్రీ, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మరియు నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, కోఆపరేషన్ మినిస్ట్రీ, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఇవి రెండూ కలిసి ఒక యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ని ప్రారంభించాయి. యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీస్ని లాంచ్ చేశాయి, అదే భారత్ ట్యాక్సీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ ట్యాక్సీ ఎవరు అభివృద్ధి చేశారు అంటే సహకార మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్. దీన్ని నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారట. జనరల్గా ఇండియాలో సహకార రంగం చూసుకుంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సహకార మంత్రి ఎవరున్నారు ప్రస్తుతం? అమిత్ షా గారే. దానికి కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, సహకార్ సే సమృద్ధి. జనరల్గా కోఆపరేషన్ రంగం అంటే, సహకార రంగం అంటే పాల విప్లవము, డైరీ సెక్టారు లేదంటే అగ్రికల్చర్ సెక్టార్ వరకే భావిస్తూ ఉంటారు. బట్ ఈ సహకార రంగాన్ని అన్ని రంగాలకి విస్తరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా మనం సహకరించుకోవాలి ఒకరికొకరు, అప్పుడే మనం అభివృద్ధి చెందుతామని చెప్పేసి. సో ఈ సహకార్ సే సమృద్ధి విజన్లో భాగమే అని చెప్పవచ్చు. మరి భారత్ ట్యాక్సీ ప్రాజెక్ట్ ఇందులో భాగంగా ఫస్ట్ 650 మెంబర్స్, 650 మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్లు ఈ సేవలు అందించనున్నారట. ఈ భారత్ ట్యాక్సీ ప్రాజెక్టుని పైలట్ ప్రాజెక్టులో భాగంగా, ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో లాంచ్ చేయబోతున్నారట. ఢిల్లీలో సక్సెస్ అయితే మరో 20 నగరాలకు డిసెంబర్లో లాంచ్ చేయబోతా ఉన్నారట. సో ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఓన్ వెహికల్స్ కలిగిన 650 డ్రైవర్స్ ఇందులో ఎన్రోల్ అవబోతూ ఉన్నారు, రిజిస్టర్ కాబోతూ ఉన్నారు. మరి ఈ భారత్ ట్యాక్సీ వల్ల లాభాలు ఏముంటాయి వీళ్ళకి, అడ్వాంటేజెస్ అంటే ఇంత కమిషన్ కట్టాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు కమిషన్ పే చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ డే వైజు, వీక్ వైజు, మంత్లీ వైజు, రోజువారీ, వారం వారీ, నెలవారీ ఒక నామమాత్ర రుసుము చెల్లిస్తే సరిపోతుంట, నామినల్ ఫీ అంతే. ఈ స్థాయిలో కమిషను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో భారత్ ట్యాక్సీ. నెక్స్ట్ వన్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, శక్తి భద్రతకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు పునరుత్పాదక ఇంధనాన్ని స్థిరంగా సరఫరా చేయడానికి స్మార్ట్ హైబ్రిడ్ మైక్రో గ్రిడ్ను అభివృద్ధి చేసిన ఎన్ఐటి రూర్కెలా. రూరల్ ఏరియాస్కి జనరల్గా ఎక్కువగా పవర్ ఇంటరప్షన్స్ ఉంటాయి, అంటే పవర్ అనేది కంటిన్యూస్గా అందుబాటులో ఉండదు, పవర్ ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ విద్యుత్ అంతరాయాలను తగ్గించాలి అంటే, పవర్ ఇంటరప్షన్స్ని కంట్రోల్ చేయాలి, డిక్లైన్ చేయాలి, తగ్గించాలి అంటే ఈ రూరల్ ఏరియాస్కు ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, సోలారు, విండు, అటువంటి ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, సోలారు, విండు, బ్యాటరీ ఎనర్జీ, ఆ ఎనర్జీ రిసోర్సెస్ని
ఆ విద్యుత్ ప్రవాహం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఫ్లోని ఆ రూరల్ ఏరియాస్కి నిరంతరంగా అంతరాయం లేకుండా, ఇంటరప్షన్ లేకుండా అందించడం కోసము ఒక స్మార్ట్ హైబ్రిడ్ మైక్రో గ్రిడ్ని డెవలప్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా, NIT రూర్కెలా. ఇది ఒక ఇంటెలిజెన్స్ నియంత్రణ వ్యవస్థ అట. ఇది ఒక మైక్రో గ్రిడ్, హైబ్రిడ్ మైక్రో గ్రిడ్. ఈ హైబ్రిడ్ మైక్రో గ్రిడ్ని ఉపయోగించి రూరల్ ఏరియాస్కి ఎనర్జీని కంటిన్యూస్గా సప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి 23 for 23 క్యాంపెయిన్. 23 for 23 క్యాంపెయిన్. స్నో లెపర్డ్, ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డేని మనము 23rd అక్టోబర్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అక్టోబర్ 23న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మంచు పులుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు స్నో లెపర్డ్. మరి అక్టోబర్ 23rd సందర్భంగా మొత్తం అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఒక డిజిటల్ క్యాంపెయిన్ని నిర్వహించాయి. ఈ స్నో లెపర్డ్ ఏదైతే ఉందో, ఈ మంచు పులి అంటారు కదా, ముఖ్యంగా ఇండియాలోని హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఈ స్నో లెపర్డ్ ఎక్కడ నివసిస్తుంది? ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీరు, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇవి హిమాలయాలు ఉన్న ప్రాంతాలు కదా, హయ్యర్ ఆల్టిట్యూడ్స్. ఈ ఎత్తైన ప్రాంతాల్లో ఈ స్నో లెపర్డ్ నివసిస్తుంది. మరి ఈ స్నో లెపర్డ్స్ అంతరించిపోతూ ఉన్నాయి. వీటి జనాభా తగ్గకూడదు అంటే అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి అక్టోబర్ 23rd అంతర్జాతీయ స్నో లెపర్డ్ దినోత్సవం సందర్భంగా ఇండియా కూడా 23 for 23 పేరిట ఒక డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా సిటిజన్స్కి ఒక మెసేజ్ పంపింది. మీరు ఆ 23 అక్టోబర్ రోజున 23 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ కోసం కేటాయించండి. యు మస్ట్ డెడికేట్ 23 minutes ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? మీరు ఆ 23 నిమిషాల పాటు రన్నింగ్ చేయండి, లేదంటే వాకింగ్ చేయండి, యోగా చేయండి, సైక్లింగ్ చేయండి. తద్వారా ఈ స్నో లెపర్డ్ని రక్షించడం కోసము అవగాహన తీసుకొచ్చినట్లయితుందని చెప్పేసి ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్ని డిజిటల్గా నిర్వహించింది, డిజిటల్గా. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది స్నో లెపర్డ్కి సంబంధించి దీని IUCN స్థితి ఏంటి? ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగం కదా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పులుల కూటమిలో 7 ఉంటాయి, 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి కదా, అందులో ఇది ఒకటి. మరి IUCN స్థితి ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీని రక్షణ స్థితి వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఏంటి? దుర్బలమైన స్థితిలో ఉంది. మరి ఇది ఎన్ని కంట్రీస్లో ఉంటుంది? ఇండియాలో ఒక్కటే ఉంటుందా? మనం ఏదైనా బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్లో ఒక స్పీషీస్, ఒక జంతువు లేదంటే ఒక పక్షి గురించి చదివేటప్పుడు మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సిన విషయాలు, అది ఇండియాలో ఎక్కడ కనబడుతుంది, ఇండియాలో కాకుండా ఇంకా వేరే దేశాల్లో ఎక్కడైనా కనబడుతుందా, వేరే దేశాల్లో ఎక్కడైనా కనబడుతుందా, దాని IUCN స్థితి ఏంటి, దీని జనాభా ఎంత ఉంది, అంటే దీని సంఖ్య ఎంత ఉంది ఇప్పుడు ఇండియాలో, అలానే ఏ నేషనల్ పార్కు లేదంటే ఏ వైల్డ్ లైఫ్ సెంచరీలు ఇవి ఎక్కువగా కనబడతాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలా. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం, IUCN స్థితి కవర్ చేసాం. అది ఇండియాలో కనబడుతుందంటే ఈ ప్రాంతాల్లో కనబడుతుందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇంకా వేరే దేశాల్లో ఎక్కడైనా కనబడుతుందంటే ఇండియానే కాకుండా ఓవరాల్గా సుమారుగా 12 కంట్రీస్లో ఇది ఉంటుందట. 12 దేశాల్లో, చైనా, నేపాల్, భూటాను, మంగోలియా, ఇటువంటి దేశాల్లో ఇది కనబడుతుంది. ఎక్కడైతే మంచు ప్రాంతాలు ఉంటాయో అక్కడ కనబడుతుంది ఇది. మరి దీని జనాభా, దీని సంఖ్య తీసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది పాపులేషను? ఇటీవల తొలిసారిగా యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము మొదటిసారిగా స్నో లెపర్డ్ సెన్సస్ని నిర్వహించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ స్నో లెపర్డ్ సెన్సస్ని కండక్ట్ చేసింది. మొదటి స్నో లెపర్డ్ గణనలో భాగంగా ఇండియాలో 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయట. ఇండియాలో 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. మరి హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయి? హయ్యెస్ట్ వచ్చేసి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో హయ్యెస్ట్ 477 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. 718లో 477 లడఖ్లోనే ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా స్నో లెపర్డ్స్ కనబడే అత్యధికంగా ఎక్కడ కనబడతాయంటే హెమిస్ నేషనల్ పార్కు, ఇది లడఖ్. అత్యధికంగా హయ్యెస్ట్ డెన్సిటీ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఎక్కడ ఉంటాయంటే హెమిస్ నేషనల్ పార్క్. ఈ స్నో లెపర్డ్లు అత్యధిక సాంద్రత కలిగి ఉన్న
ప్రాంతం ఏదంటే ఏ నేషనల్ పార్క్ అంటే హేమిస్ నేషనల్ పార్క్, లడక్. సో ఇది స్నో లెపర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఒక క్వశ్చన్ చూద్దాం. IUCNలో 90వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఇటీవల IUCNలో 90వ మెంబర్ కంట్రీగా ఒక కంట్రీ జాయిన్ అయింది. ఆ కంట్రీ పేరేంటి? అది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ ఏది? భారతదేశపు మొదటి స్వదేశీ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్. దీన్ని ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు, క్యాన్సర్ పేషెంట్లకు, డయాబెటీస్ పేషెంట్లకు వెళ్ళిపోతున్నట్టు ఇది. నెక్స్ట్ వన్, రక్షణ కొనుగోళ్ల మాన్యువల్, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్, రక్షణ కొనుగోళ్ల మాన్యువల్ 2025ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రిలీజ్ చేశారు. నిన్న మనం తెలుసుకున్నాం, డిఫెన్స్ రంగానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలోని, డిఫెన్స్ మినిస్టర్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ కొనుగోళ్ల మండలి సుమారుగా 79,000 crores విలువైన, 79,000 కోట్ల విలువైన ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాల కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి. మరి ఇక్కడ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ అంటే ఏంటి? ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? సేకరణ, కొనుగోలు. మన అవసరమైన ఆయుధాలని పర్చేస్ చేస్తే అదే కొనుగోలు అంటారు కదా, దాన్నే ప్రొక్యూర్మెంట్ అంటారు. మరి ఈ రక్షణ కొనుగోళ్ల మాన్యువల్ ఏం చెప్తుంది అంటే, ఒక టార్గెట్ పెట్టుకునింది. మన ట్రై సర్వీసెస్కి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేయాలి. అది కూడా 1 lakh crore విలువైన, 1,00,000 కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు, అవసరమైన గైడ్లైన్స్ని ఈ మాన్యువల్ అందిస్తుంది. ఇట్ ఫెసిలిటేట్స్ రెవెన్యూ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అబౌట్ 1 lakh crore. ఇట్ ఫెసిలిటేట్స్ రెవెన్యూ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 1 lakh crore వర్త్ అవసరమైన ఆయుధాల కొనుగోలుకు గైడ్లైన్స్ అందిస్తుంది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందంటే November 1st, 2025. November 1, 2025 నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. ఇట్ గోయింగ్ టు బి కమింగ్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ November 1st, 2025. మరి ఇది ఏదాన్ని రీప్లేస్ చేసింది? గతంలో ఇలాంటిది ఏదైనా ఉందా అంటే 2009లో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2009ని తీసుకొని వచ్చినారు. ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2009ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది DPMకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. హిన్మ్యూ 5 బంకర్ బస్టర్ మిస్సైల్. హిన్మ్యూ 5 బంకర్ బస్టర్ మిస్సైల్ సౌత్ కొరియా డెవలప్ చేస్తూ ఉందట. సౌత్ కొరియా ఈ ఇయర్ ఎండ్ కల్లా ఒక బంకర్ బస్టర్ క్షిపణిని హిన్మ్యూ 5 పేరిట డెవలప్ చేస్తూ ఉందట. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, నార్త్ కొరియా ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేసే పనిలో ఉంది. హావసాంగ్ 20 పేరిట ఒక అత్యాధునికమైన మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని నార్త్ కొరియా డెవలప్ చేస్తుందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు నార్త్ కొరియాకి ధీటుగా, ఎందుకంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి బార్డర్ డిస్ప్యూట్స్, సరిహద్దు వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ సౌత్ కొరియా హిన్మ్యూ 5 పేరిట ఒక బంకర్ బస్టర్ మిసైల్ని డెవలప్ చేస్తూ ఉందట. మరి ఈ బంకర్ బస్టర్ అంటే ఏంటి? ఇటీవల అమెరికా ఇరాన్లోని అండర్ గ్రౌండ్లో ఉన్న, ఇరాన్లోని కొన్ని సిటీల్లో అండర్ గ్రౌండ్ సిటీలు ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్ సిటీల్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్స్ని నాశనం చేయడం కోసం అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ని ఉపయోగించింది. సో అటువంటిదే ఇది. ఈ బంకర్ బస్టర్ మిసైల్ ఏంటంటే ఈవెన్ అండర్ గ్రౌండ్స్లలో, ఈ బంకర్లలో దాగి ఉన్న శత్రు దేశాలకు సంబంధించిన టార్గెట్స్ని కూడా నాశనం చేస్తుంది బంకర్ బస్టర్ క్షిపణి. మరి ఇది ఏ టైప్ ఆఫ్ మిస్సైల్ అంటే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. అంటే భూమి నుంచి భూమి, గ్రౌండ్ టు గ్రౌండ్ బ్యాలిస్టిక్ మిస్సైల్. గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటే మనం మెనీ టైమ్స్ తెలుసుకున్నాం కదా. హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో, పారాబోలిక్ షేప్లో, ఎక్కువ ఎత్తులో పోతే వాటిని బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటారు. తక్కువ ఎత్తులో, లోయర్ ఆల్టిట్యూడ్లో పోతే దాన్ని క్రూయిజ్ మిస్సైల్ అంటారు. బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు క్రూయిజ్ మిస్సైల్స్తో పోల్చుకుంటే, కానీ క్రూయిజ్ మిస్సైల్స్ని అంత ఈజీగా గుర్తించలేం, ఎందుకంటే లోయర్ ఆల్టిట్యూడ్లో పోతూ ఉంటాయి. కానీ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ క్రూయిజ్ మిస్సైల్స్ కంటే వేగంతో దూసుకుని పోతాయి. ఈ ప్రతి పాయింట్ అనలిటికల్గా హెల్ప్ అవుతుందండి మీకు. ప్రతి పాయింట్ కూడా ఎలా అడుగుతా అంటే బ్యాలిస్టిక్ మిస్సైల్స్ గురించి 2-3 స్టేట్మెంట్లు ఇస్తాడు.
బ్యాలిస్టిక్ మిసైల్స్ గుర్తుపెట్టుకోండి చాలా ఫాస్ట్గా దూసుకొని పోతాయి కంపేర్ టు క్రూయిజ్ మిసైల్స్. బట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని డిటెక్ట్ చేయడం, గుర్తించడం ఈజీ. ఇక ఈ హిన్మూవ్ 5 బంకర్ బస్టర్ మిసైల్ విషయానికి వస్తే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని వెయిట్ 36 టన్స్ అట. దీని బరువు సుమారుగా 36 టన్నులు. ఇది 8 టన్నుల వార్ హెడ్ని మోసుకుని పోగలుగుతుందట. 8 టన్స్ వెయిట్ ఉండే బంకర్ బస్టర్ వార్ హెడ్ని, పేలోడ్ని మోసుకుని పోయే కెపాసిటీ ఉంటుంది. దీన్ని ఇట్లా ఒక మొబైల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, అంటే మొబైల్ ప్లాట్ఫామ్ అంటే ఒక వెహికల్ నుంచి దీన్ని లాంచ్ చేయవచ్చు. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఉందట ఈ బంకర్ బస్టర్ మిసైల్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. మరి దీని రేంజ్ వచ్చేసి సుమారుగా 600 కిలోమీటర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ అట. 600 నుంచి 5000 కిలోమీటర్లు దీని శ్రేణి రేంజ్. అంత దూరం దూసుకుని పోతుంది. నెక్స్ట్ వన్, కెనడా దీపావళి సందర్భంగా ఒక పోస్ట్ని విడుదల చేసింది, ఒక పోస్టల్ స్టాంప్ని. కెనడా కంట్రీకి చెందిన కెనడా పోస్టల్ డిపార్ట్మెంటు దీపావళి సందర్భంగా రంగోలీతో కూడిన ఒక పోస్ట్ని విడుదల చేసింది, పోస్టల్ స్టాంప్ టైపు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ రంగోలీ ఉంది, అంటే ముగ్గు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల దీపావళి సందర్భంగా పోస్ట్ని విడుదల చేసిన దేశం ఏది అంటే కెనడా. కెనడా 2017 నుంచి విడుదల చేస్తూ ఉందట ఈ పోస్ట్ని. అయితే ఈ సంవత్సరము భారతీయ కళాకారుని గీసిన ఒక రంగోలీ ఆధారంగా, రంగోలీ అంటే ముగ్గు కదా, ఇక్కడ చూసి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోస్ట్లో ముగ్గు ఉంది, రంగోలీ. దీపావళి పోస్ట్ని విడుదల చేసింది కెనడా పోస్టల్ డిపార్ట్మెంట్. ఇక దీపావళి విషయానికి వస్తే ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా స్టేటు దీపావళిని స్టేట్ హాలిడేగా ప్రకటించిందని తెలుసుకున్నాం. అమెరికాలో ఆల్రెడీ 3 స్టేట్స్ దీపావళిని స్టేట్ హాలిడేగా ప్రకటించాయి. ఒకటి వచ్చేసి పెన్నిసిల్వేనియా, మరొకటి కనెక్టికట్ అనే ఒక స్టేటు, కనెక్టికట్ అనే ఒక రాష్ట్రము, మూడవది వచ్చేసి కాలిఫోర్నియా బికేమ్స్ 3rd స్టేట్ ఇన్ యుఎస్ టు డిక్లేర్ దీపావళి యాజ్ అ స్టేట్ హాలిడే. పెన్సిల్వేనియా, కనెక్టికట్, కాలిఫోర్నియా. సో ఇది మనకి ఫ్యాక్ట్స్ సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, ఎస్బీఐకి 2 ప్రతిష్టాత్మక అవార్డులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2 అవార్డ్స్ వచ్చాయి, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్. ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా, వరల్డ్ బ్యాంకు IMF యాన్యువల్ సమావేశాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ నుంచి, న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ నుంచి 2 ప్రొమినెంట్ అవార్డ్స్, 2 ప్రతిష్టాత్మక అవార్డ్స్ని ఎస్బీఐ గెలుచుకునింది. మరి అవార్డ్స్ వచ్చేసి ఏంటివంటే వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025, వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025 అంటే ప్రపంచంలోనే వినియోగదారులకు అత్యుత్తమమైన బ్యాంకు వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంకు. బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025, ఇండియాలోనే అత్యుత్తమ బ్యాంకు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 పురస్కారాలని దక్కించుకునిందట. ఇక ఆల్రెడీ ఎస్బీఐ సుమారుగా 52 crore మెంబర్స్కి సేవలు అందిస్తూ ఉందట, 52 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తూ ఉందట. ఇక ఎస్బీఐ చైర్మన్ విషయానికి వస్తే చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇక్కడ ఎస్బీఐ విషయానికి వస్తే ఎస్బీఐ ఇండియాస్ లార్జెస్ట్ లెండర్, భారతదేశంలోనే అత్యధికంగా రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏదైతే ఉంది అంటే అది ఎస్బీఐ. ఇండియాస్ లార్జెస్ట్ లెండర్ ఎస్బీఐ. ఇది 1955లో ఏర్పాటైంది, 1955 జూలైలో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇండియాస్ లార్జెస్ట్ లెండర్, ఇట్స్ ఎ పిఎస్బి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎస్బీఐ ఇటీవల ఒక టార్గెట్ పెట్టుకునింది. ముఖ్యంగా ఎస్బీఐ తన వర్క్ ఫోర్స్లో, ఎస్బీఐలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులలో మహిళల్ని 30% పెంచాలి. బై 2030 ఎస్బీఐ ఈజ్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ద ఉమెన్స్ వర్క్ ఫోర్స్ టు 30%. By 2030 ఎస్బీఐ ఈజ్ ప్లానింగ్ టు ఎన్హాన్స్ ద ఉమెన్స్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ టు 30%. 2030 కల్లా ఈ మొత్తం పనిచేస్తూ ఉన్న ఉద్యోగులలో మహిళల యొక్క సంఖ్యను 30% పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. సో దట్ ఇట్ కెన్ బ్రిడ్జ్ ద జెండర్ గ్యాప్. తద్వారా ఈ యొక్క ఉద్యోగాలలో ఈ లింగ వ్యత్యాసాలని తగ్గించవచ్చు అని చెప్పేసి ఎస్బీఐ భావిస్తూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి టార్గెట్. ఇటీవల ఏ బ్యాంకు 2030 కల్లా తమ వర్క్ ఫోర్స్లో మహిళల శాతాన్ని 30% పెంచాలి అనుకుంటా ఉందంటే ఎస్బీఐ. నెక్స్ట్ వన్, బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్.
బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను గెలుచుకున్న భారత సంతతి చరిత్రకారుడు సునీల్ అమ్రిత్. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ వాన్ బై ఇండియన్ ఆరిజిన్ హిస్టారియన్ సునీల్ అమ్రిత్. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ వాన్ బై ఇండియన్ ఆరిజిన్ హిస్టారియన్ సునీల్ అమ్రిత్. ఇక్కడ ఈయన చరిత్రకారుడు. ఈయన అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తారట, హిస్టారియన్గా. కెన్యాలో జన్మించాడట. భారతీయ దంపతులకు, ఇండియన్ పేరెంట్స్కి కెన్యాలో జన్మించాడు, బట్ అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ని గెలుచుకున్నాడు. ఇక్కడ అసలు ఏంటి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అంటే? ఇది నాన్ ఫిక్షన్ వర్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే రచనల్లో 2 రకాలు ఉంటాయి, కాల్పనిక, నాన్ ఫిక్షనల్. నాన్ ఫిక్షనల్ అంటే ఫిక్షనల్ అంటే ఏంటి? మనం ఊహించి రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నవలలు ఇటువంటివన్నీ కూడా మనం ఊహించి కథలాగా రాస్తాం, అవి ఫిక్షన్ వర్క్స్. ఆ ఫిక్షన్ వర్క్స్కి బుకర్ ప్రైజ్ ఉంది, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. కానీ నాన్ ఫిక్షన్ వర్క్ అంటే ఏంటి? రియాలిటీ, ఏదైనా ఒక సంఘటన జరిగితే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ పైన ఒక బుక్ రాస్తే అది నాన్ ఫిక్షన్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ గుర్తుపెట్టవలసింది, బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ని నాన్ ఫిక్షన్ వర్క్స్కి ఇస్తారు, నాన్ ఫిక్షన్ రచనలకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈయన రాసిన ఒక పుస్తకం ద బర్నింగ్ ఎర్త్ ఎన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 years. ద బర్నింగ్ ఎర్త్ ఎన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 years అంటే ఏంటి? గత 500 ఏళ్లలో ఎర్త్ అనేది క్లైమేట్ చేంజ్ వల్ల ఏ విధంగా వేడెక్కుతూ ఉంది, భూతాపం పెరిగిపోతూ ఉంది, గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతా ఉన్నాయని చెప్పేసి దానిపైన రాశాడు, ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఎర్త్. మరి ఇందులో భాగంగా ఈయనకి 25,000 pounds ప్రైజ్ మనీగా లభించిందట, 25,000 pounds ప్రైజ్ మనీగా లభించింది. సో ఇది బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్. నెక్స్ట్ వన్, చిల్డ్రన్ బుకర్ ప్రైజ్. ఇకపై చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ను ఇవ్వబోతా ఉన్న బుకర్ ప్రైజ్ ఫౌండేషన్. ఇది యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలోని లండన్కు చెందిన ఒక ఫౌండేషన్, బుకర్ ప్రైజ్ ఫౌండేషన్. ఈ బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా వరల్డ్స్ బెస్ట్ ఫిక్షనల్ వర్క్స్, ప్రపంచంలోనే అత్యుత్తమ కాల్పనిక రచనలకు ఈ అవార్డుని అందించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు అది బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ నాన్ ఫిక్షనల్ వర్క్స్, ఇది ఫిక్షనల్ వర్క్స్. మరి ఈ బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే, జనరల్గా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనే దాన్ని ఇస్తుంది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఉంటుంది, ఇంకోటి బుకర్ ప్రైజ్ అని ఉంటుంది, మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటారు కదా. ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏవైతే రచనలు ఎవరైనా చేస్తారో ఆ వర్క్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే, ఆ అనువాదం చేసిన తర్వాత బెస్ట్ వర్క్స్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరానికి గాను, 2025 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు మనం డిస్కస్ చేసుకున్నాం. కర్ణాటకకు చెందిన బాను ముస్తాక్ గారు రచించిన హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీ కలెక్షన్ కదా. హార్ట్ ల్యాంప్ అనే చిన్న చిన్న కథల కలెక్షన్, షార్ట్ స్టోరీ కలెక్షన్. ఈ హార్ట్ ల్యాంప్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు కదా. ఇది యాక్చువల్లీ కన్నడలో రాసిన పుస్తకం. ఫస్ట్ కన్నడ వర్క్ టు విన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వచ్చేసి హార్ట్ ల్యాంప్. అది కన్నడలో రాస్తే దాన్ని ఇంగ్లీష్లోకి దీపా బస్తీ అనే ఆమె అనువాదం చేసింది, ట్రాన్స్లేట్ చేసింది. మరి అలాంటప్పుడు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ట్రాన్స్లేషన్ వర్క్స్ దట్టు ఇంటూ ఇంగ్లీష్. ఏ రచనలనైతే ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తారో ఆ రచనలకి మాత్రమే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ బుకర్ ప్రైజ్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది బుకర్ ప్రైజ్, దాన్నే మ్యాన్ బుకర్ ప్రైజ్ అని పిలిచేవాళ్ళు. ఆ మ్యాన్ బుకర్ ప్రైజ్ని యాక్చువల్లీ, ఈ బుకర్ ప్రైజ్ ఏదైతే ఉందో మ్యాన్ బుకర్ ప్రైజ్, దీన్ని 1969లోనే ఏర్పాటు చేశారు, 1969లో. బట్ ఈ బుకర్ ప్రైజు లేదా మ్యాన్ బుకర్ ప్రైజ్ని ఇంగ్లీష్లో రాసిన ఒరిజినల్ వర్క్స్కే, ఇంగ్లీష్లో రచించిన ఒరిజినల్ రచనలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన రచనలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో చిల్డ్రన్కి కూడా బుకర్ ప్రైజ్ని ఇవ్వనట్టు ప్రకటించింది. నెక్స్ట్ ఇయర్ నుంచి 2026లో నామినేషన్ల కోసము ఇన్వైట్ చేస్తారట. 2027లో 2027లో చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ని అనౌన్స్ చేయబోతా ఉన్నారట. మరి ఏ పిల్లలకి ఇస్తారు అంటే 8 నుంచి 12 years మధ్య ఉన్న చిల్డ్రన్, వాళ్ళు రచించిన రచనలకు, 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రచించిన కాల్పనిక సాహిత్యానికి, ఫిక్షనల్ వర్క్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే 50,000 పౌండ్స్, గుర్తుపెట్టుకోండి 50,000 పౌండ్స్. చిల్డ్రన్ బుకర్ ప్రైజ్కి కూడా బహుమతిగా 50,000 పౌండ్స్ ఇవ్వబోతుందంట, 50,000 పౌండ్లు. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ఏ కంట్రీలో పబ్లిష్ చేసినా ఇస్తారంటే ఇవ్వరు, కేవలం యూకే లేదా ఐర్లాండ్, యూకే కంట్రీ లేదా ఐర్లాండ్ కంట్రీలో మాత్రమే పబ్లిష్ చేసిన ఇంగ్లీష్ అనువాదాలకు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ కూడా అంతే, యూకే లేదా ఐర్లాండ్లో మాత్రమే ప్రచురించి ఉంటేనే, అది కూడా ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఉండాలి, ట్రాన్స్లేట్ చేసి ఉండాలి, అప్పుడే ఆ చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అయినా చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ అయినా దీనికి ఏ కంట్రీ వాళ్ళైనా ఎలిజిబులే, ఎవరైనా అర్హులే, ఏ దేశస్తులైనా. నెక్స్ట్ వన్, ఒక పుస్తకం మోడీస్ మిషన్. మోడీస్ మిషన్ అనే ఒక పుస్తకం, మోడీస్ మిషన్ అనే పుస్తకాన్ని మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న రాజ్భవన్, మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న గవర్నర్ రాజ్భవన్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు ఈ బుక్ని లాంచ్ చేశారు. మరి ఈ బుక్ దేనికి సంబంధించిన అంటే పేరులోనే ఉంది, మోడీ గారికి సంబంధించినది, పెద్ద ఆయన మోడీ గారికి సంబంధించినది. మరి ఆయన చైల్డ్హుడ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ఆయన బాల్యం నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రధానమంత్రి ఆఫీస్లో ఉండి ఏమేమి కార్యకలాపాలు చేశాడు, ఆయన సాధించిన విజయాలు, ఆయన అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఈ బుక్లో పొందుపరిచారట. సో మరి ఈ బుక్ను రచించిన వాళ్ళు ఒక లాయరు, ముంబైకు చెందిన లాయరు బెర్జిస్ దేశాయ్. బెర్జిస్ దేశాయ్ గుర్తుపెట్టుకోండి, ఆథర్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బెర్జిస్ దేశాయ్. అగైన్ మరొక పుస్తకం, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకం దేనికి సంబంధించిందంటే మన ఇండియన్ సెక్యూరిటీని, దేశ భద్రతను పెంపొందించడం కోసం, టు స్ట్రెంగ్థెన్ ద నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతను పెంపొందించడం కోసము సివిల్ సెక్టార్ ఏదైతే ఉందో, అంటే పౌర సంస్థలు ఉంటాయి కదా, సివిల్ ఆర్గనైజేషన్స్, ఈ పౌర సంస్థల మధ్య, సైనిక వ్యవస్థ మధ్య, మిలిటరీ మధ్య కోఆర్డినేషన్ ఇంపార్టెంటు. ఈ సివిల్ సెక్టారు మిలిటరీ సెక్టార్ మధ్య సమన్వయం ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి అన్న కాంటెక్స్ట్లో ఆ సమన్వయాన్ని పెంపొందించే దిశగా ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు రచించారట. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు ఆ పుస్తకాన్ని ఆయన రాశారు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆ పుస్తకం ఏది అంటే సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ. సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 47th ఆసియాన్ సమ్మిట్, మలేసియా కౌలాలంపూర్. ఇండియా భూటాన్ 14వ బార్డర్ సెక్యూరిటీ టాక్స్ తింపు. తదుపరి సీజేఐని సిఫార్సు చేయమని సీజేఐని కోరిన కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఐఐటి కాన్పూర్. 17th రోజ్గర్ మేళా, భారత్ ట్యాక్సీ, స్మార్ట్ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్, ఎన్ఐటి రూర్కెలా. 23 for 23 క్యాంపెయిన్, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025, హిన్మూవ్ 5 బంకర్ బస్టర్ మిస్సైల్ సౌత్ కొరియా. దీపావళి పోస్ట్ను విడుదల చేసిన కెనడా. ఎస్బీఐకు 2 అవార్డులు. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ విన్నర్, చిల్డ్రన్ బుకర్ ప్రైజ్, మోడీస్ మిషన్ బుక్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేసిన పుస్తకం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.